నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. బాధలో అయినా సంతోషంలో అయినా డబ్బులు ఉన్నా లేకపోయినా నీకు నేను ఉన్నానంటూ తోడుండే వాళ్ళే ఫ్రెండ్స్. స్నేహం అనేది మన లైఫ్లో మనమే స్వయంగా సంపాదించుకునే గిఫ్ట్గా భావిస్తారు చాలామంది. వయసుతో, జర్నర్తో, రేంజ్తో సంబంధం లేని ఏకైక రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్. స్నేహానికి ఎన్నో అందమైన భాష్యాలు, ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. అదో అంతులేని అందమైన ప్రపంచం. స్నేహితుల దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో 1987-88 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని ఆదివారం రోజున ఘనంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తూ పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటూ ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. గత 15 సంవత్సరాల నుండి మా బడి సోపతి వాళ్ళందరం కలిసి వివిధ ప్రాంతాలలో ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని, నేడు మేమందరం ఫ్రెండ్షిప్ డే బ్యాండ్స్ కట్టుకొని ఎన్నడూ విడిపోదని, ఈ బంధం కంటే ఏ బంధం గొప్పది కాదంటూ నిరూపించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు గంగిశెట్టి మహేందర్, ఏఎంసీ మాజీ డైరెక్టర్లు అయిత శ్రీధర్, వడ్డపల్లి వెంకటరమణ, సీనియర్ జర్నలిస్టులు రామకృష్ణ, బుట్ల శ్రీనివాస్ మరియు మిత్రులు ఆదర్శ మాజీ రైతులు గుర్రాల సంజీవరెడ్డి, రెక్కల రాజిరెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త బండారి రామనారాయణ, జెట్టి వెంకటస్వామి, చొక్కాచారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కన్న మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నిశ్వాసగా నిలిచేటిది స్నేహముకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న, మాయా మరుణం తెలియని చెలినే ఎన్నడు తరగని పెన్నిదిరా, ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, పడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. స్నేహితుల దినోత్సవం అంటే అన్ని బంధాల కంటే స్నేహబంధం అనేది గొప్పది. చిరకాలంగా కష్ట సుఖాలను నెమరు వేసుకుంటూ పాత చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని బంధాలను గట్టిపరుస్తున్న ఏకైక బంధం ఈ స్నేహ బంధం.
అంతర్జాతీయ దినోత్సవం అమెరికాలో ఫ్రెండ్షిప్ డే ప్రారంభమైంది. అది క్రమక్రమంగా భారతదేశంలో కూడా ప్రారంభమై ప్రతి ఏటా ఆగస్టు మొదటి ఆదివారం ఈ స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రతి మనిషికి ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా కలిసి పంచుకునే స్నేహబంధం. ఈరోజు కూడా అదేవిధంగా ప్రతి ఏటా ఒక 15 ఏళ్ళుగా హుస్నాబాద్లో 88, 89 బ్యాచ్ మాది. తప్పనిసరిగా ఈ స్నేహితుల దినోత్సవం రోజు కలుసుకొని ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రతి ఒక్కరు కూడా స్నేహం అనే బంధాన్ని ఖచ్చితంగా నిలుపుకోవాలని, చిరకాలంగా ఏకైకంగా ఉండేది మాత్రమే స్నేహబంధం అని గుర్తుంచుకోవాలని మీ అందరికీ చెప్తున్నాను. హుస్నాబాద్ పట్టణంలోనే ఏ బ్యాచ్ చేయనటువంటి రీతిలో దశాబ్దన్నర కాలంగా హుస్నాబాద్ పట్టణానికి వన్నె తెస్తున్నటువంటి వెంకట్ చైర్మన్గా ఏదైతే చేశారో అట్లాంటి మిగతా మిత్రులందరం కూడా కలిసి తనకు సపోర్ట్గా ఉంటూ ఏదైతే చేస్తున్నామో ఇప్పుడు ఈ క్రమంలో ఈరోజు రిక్కల రాజిరెడ్డి అనే మిత్రుని ఒక తోట దగ్గర మేము ఈ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మొదట వివిధ ప్రాంతాలలో, పర్యాటక ప్రాంతాలలో చేసుకున్నప్పటికీ కూడా మిత్రుని కోరిక మేరకు ఇక్కడ జరుపుకుంటున్నాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడాను. గత చాలా రోజులు అంటే మేమంతా కూడా బడి సోపతిగాళ్ళం అయినప్పటికి కూడా ఫ్రెండ్షిప్ డే అయితే గత 15 సంవత్సరాల నుండి దిగ్విజయంగా వివిధ ప్రదేశాల్లో జరుపుకోవడం అంటూ జరుగుతుంది. ప్రతిరోజు కలిసి ఉన్నప్పటికి కూడా ఈరోజు స్పెషల్గా ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొని, ఒక స్ఫూర్తివంతమైనటువంటి రోజుగా తీసుకొని అందరం కలిసి ఉండాలి అనేటువంటి ఒక బలమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం కోసము గౌరవనీయులు వెంకట్ గారి ఆధ్వర్యం లోపల మొత్తము ఫ్రెండ్స్ అంతా కూడా కలిసేసి ఈ మా బాల్యమిత్రుడి వ్యవసాయ క్షేత్రం లోపల ఫ్రెండ్షిప్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఫ్రెండ్షిప్ దినోత్సవం సందర్భంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా బంధువులు ఉన్నా లేకున్నా ఒక్కొక్కసారి మనకి ఏదైనా తేడాలు వచ్చినా కూడా స్నేహితుల మధ్యలో రావు. ఒకవేళ వచ్చినా కూడా అవి తొందరగా సమసిపోతాయి. కాబట్టి స్నేహం అనేది ఎప్పుడు నిలిచి ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.